విజయవాడ నగరాభివృద్ధిలో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కానుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. దశాబ్దాల కాలంగా పెండింగ్ లో ఉన్న గ్రేటర్ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు వ్యవహారం ఇప్పుడు తుది దశకు చేరుకుంది. గ్రేటర్ విజయవాడ ఏర్పాటు ద్వారా పారిశ్రామిక కారిడార్లు, ఐటీ పార్కులు, పర్యాటక రంగం అభివృద్ధి చేయడమే కాకుండా నగర శివారు ప్రాంతాలలో మౌలిక వసతుల కల్పన సులభతరమవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఇవాళ సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరగనుంది. సమావేశంలో విజయవాడ పరిధిలోకి విలీనం కానున్న సుమారు 75 గ్రామాల అభివృద్ధి, పాలనాపరమైన మార్పులపై సీఎం కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తదితర నేతలు గ్రేటర్ ఏర్పాటుపై స్పష్టమైన నివేదికను ప్రభుత్వానికి అందజేశారు. డిసెంబర్ 31 లోపు ప్రభుత్వం అధికారికంగా జీవో జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన జీవో విడుదల కోసం కసరత్తు చేస్తోందని తెలుస్తోంది. గతంలో గ్రేటర్ హైదరాబాద్ ఏర్పాటు సమయంలో అనుసరించిన విధంగానే మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలను విలీనం చేస్తూ ప్రత్యేక ఆర్డినెన్స్ ఇచ్చే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల మధ్య ఉన్న పోలీసింగ్, రవాణా, విమానాశ్రయ నిర్వహణ వంటి పరిపాలనాపరమైన ఇబ్బందులను తొలగించేందుకు ప్రభుత్వం సమాలోచనలను చేస్తోంది. తద్వారా ఏకీకృత పాలనను తీసుకురావడమే గ్రేటర్ విజయవాడ ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. డిసెంబర్ నెలాఖరులోగా ఈ ప్రకటన వెలువడితే నూతన సంవత్సర కానుకగా విజయవాడ వాసులకు మెరుగైన మౌలిక సదుపాయాలు, ప్రణాళికాబద్ధమైన నగరాభివృద్ధి అందుబాటులోకి రానున్నాయి. దీనిపై మరిన్ని అప్డేట్స్ ని మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ లో అందిస్తారు. రామకృష్ణ, ఓవరాల్ అప్డేట్స్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ లో మరో మహానగరానికి అంకురార్పణ జరగబోతా ఉంది. విజయవాడను విస్తరించడానికి ఏర్పాట్లు అయితే జరగబోతా ఉన్నాయి. ముఖ్యంగా గ్రేటర్ విజయవాడ ఏర్పాటు ప్రాధాన్యత నేపథ్యంలో ప్రతిపాదనలకు సంబంధించి ఇప్పటికే ఒక నివేదికను ముఖ్యమంత్రి చంద్రబాబుకు సమర్పించడం జరిగింది. 2 రోజుల క్రితం కూడా విజయవాడకు సంబంధించి ఎమ్మెల్యే, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేతో పాటు ఎంపీ ఇద్దరు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి ఇదే విషయం మీద చర్చించడం జరిగింది. ఇప్పటికే గన్నవరం, పెనుమలూరు, మైలవరం నియోజకవర్గాల పరిధిలో ఉన్నటువంటి 75 గ్రామాలు నగరంలో అనధికారికంగా కలిసిపోయే ఉన్నాయి. ఈ గ్రామాలను అధికారికంగా గ్రేటర్ విజయవాడలో చేర్చడం వల్ల అభివృద్ధికి మరింత ఊతమం లభించే అవకాశం ఉందని ఇద్దరు కూడా, ఎమ్మెల్యే అటు ఎంపీ ఇద్దరు కూడా అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి గన్నవరం మండలం, ఉంగటూరు మండలం, విజయవాడ రూరల్ మండలం, కంకిపాడు మండలం, పెనమలూరు మండలం, ఎన్టీఆర్ జిల్లాలోని ఈకొండూరు మండలం, ఇబ్రహీంపట్నంలోని కొన్ని మండల పరిధిలో ఉన్నటువంటి కొన్ని గ్రామాలను విలీనం చేయాలన్నటువంటి ప్రతిపాదన అయితే రాష్ట్ర ప్రభుత్వం ముందు ఉంచుతుంది. గ్రేటర్ విజయవాడ ఏర్పాటుతో అనేక సమస్యలు పరిష్కారం అవుతామని కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురావడం జరిగింది. నగరానికి చుట్టుపక్కల ఉన్నటువంటి మున్సిపాలిటీలు, గ్రామాల్లో
మౌలిక సదుపాయాల విషయంలో సమస్యలు ఉన్నాయి. వాటన్నిటికీ కూడా ఈ గ్రేటర్ విజయవాడ ద్వారా ఒక పరిష్కారం లభించే అవకాశం ఉంటుంది అన్నటువంటి అభిప్రాయాన్ని కూడా అటు ఎమ్మెల్యే, ఎంపీ ఇద్దరు కూడా ముఖ్యమంత్రికి చెప్పడం జరిగింది. తాగునీటి సరఫరా కావచ్చు, రోడ్లు కావచ్చు, వీధి దీపాలు కావచ్చు, చెత్త నిర్వహణ కావచ్చు, అలాగే డ్రైనేజ్ కొరత వంటి సమస్యలన్నీ కూడా పరిష్కారమయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల మధ్య పరిపాలనా యోజన వల్ల అటు పోలీసు, రవాణా, శాంతి భద్రతలు, విమానాశ్రయ నిర్వహణ వంటి విషయాల్లో ప్రోటోకాల్ సమస్యలు ఎదురవుతా ఉన్నాయి. గ్రేటర్ విజయవాడ ఏర్పాటుతో ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం అయ్యే అవకాశం ఉందని అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా భావిస్తా ఉంది. అయితే దీర్ఘకాలంగా ఈ గ్రేటర్ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు అంశం అనేది పెండింగ్ లో ఉంది. నగర పరిసరాల్లో ఉన్నటువంటి 74 గ్రామాలు విలీనమై గ్రేటర్ విజయవాడ కార్పొరేషన్ ఏర్పాటు జరగాలన్నటువంటి ప్రతిపాదనలు కూడా స్థానిక ప్రజాప్రతినిధి నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి రావడం జరిగింది. పారిశ్రామిక కారిడార్లు, ఐటీ పార్కులు, లాజిస్టిక్ హబ్బులు, పర్యాటక పెట్టుబడులు ఇవన్నీ కూడా ఈ గ్రేటర్ విజయవాడ ఏర్పాటు జరిగితే ఇవన్నీ కూడా మరింత అభివృద్ధికి అవకాశం ఉంటుందన్నటువంటి అభిప్రాయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అలాగే ముఖ్యంగా సమగ్ర నీటి సరఫరా, అలాగే ఈ వరద నియంత్రణ చర్యలు కూడా సమర్థవంతంగా అమలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద అటు విజయవాడ గ్రేటర్, అలాగే తిరుపతి గ్రేటర్ కు సంబంధించి కూడా ఈ రెండు ప్రధానమైనటువంటి అంశాలుగా చర్చకు రాబోతా ఉన్నాయి. ఇక విజయవాడ గ్రేటర్ సంబంధించి వివరాలు అయితే, అలాగే తిరుపతి గ్రేటర్ సిటీకి సంబంధించి కూడా మనం చూసుకున్నట్లయితే గ్రేటర్ తిరుపతి ఫైల్ ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దకు చేరింది. దీనిలో భాగంగా మొత్తం 63 గ్రామ పంచాయతీలను తిరుపతి గ్రేటర్ లో విలీనం చేయబోతా ఉన్నారు. నగర విస్తీర్ణం 284 చదరపు కిలోమీటర్లకు పెరగబోతా ఉంది. అలాగే స్మార్ట్ సిటీగా తిరుపతి అభివృద్ధి చెందుతున్నటువంటి నేపథ్యంలో తిరుపతిలో పెరుగుతున్నటువంటి జనాభా, అలాగే ఈ టెంపుల్ సిటీ కావటంతో అక్కడకు వస్తున్నటువంటి భక్తుల సంఖ్య దృష్ట్యా భవిష్యత్ అవసరాలకు తగినట్లుగా ఔటర్ రింగ్ రోడ్డు ఏర్పాటుతో పాటు విస్తరణ ప్రణాళికలు కూడా దాని మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి అయితే సారించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఈ పర్యాటకం, ఆధ్యాత్మిక రంగాల్లో ఇక్కడ తిరుపతికి అనేక అవకాశాలు ఉన్నాయి. వ్యాపార పరంగా కావచ్చు, విద్య పరంగా కావచ్చు, ఉద్యోగాల పరంగా కావచ్చు, పెద్ద ఎత్తున తిరుపతిలో అవకాశాలు ఉండటంతో వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలి వస్తా ఉన్నారు. ఈ అవకాశాలను అందిపుచ్చుకోవటానికి ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజానికం కోసం అవసరమైనటువంటి సౌకర్యాలు కల్పించడం కూడా ప్రభుత్వ బాధ్యతగా ఉంది. ఈ నేపథ్యంలో తిరుపతి చుట్టుపక్కల ఉన్నటువంటి ఇప్పటికే ఈ నగరంలో కలిసిపోయినటువంటి చాలా ప్రాంతాలను ఈ గ్రేటర్ సిటీలో కలపటం ద్వారా మహానగరంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే 30% మంది ప్రజలు ఈ నగర శివారులో ఉన్నటువంటి గ్రామాలకు వెళుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ గ్రామాల్లో నివసిస్తున్న వారిలో 90% మంది ఈ తిరుపతి సిటీలోనే ఉద్యోగాలు కావచ్చు, వ్యాపారాలు కావచ్చు, వీటన్నిటినీ కూడా నిర్వహిస్తా ఉన్నారు. రాబోయే రోజుల్లో తిరుపతికి వచ్చే భక్తుల సంఖ్య 1,50,000కు చేరుతుందని కూడా అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి. ఇంతమంది భక్తులకు సౌకర్యాలు ఉండాలంటే గ్రేటర్ వసతులు కల్పించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే తిరుపతికి ఔటర్ రింగ్ రోడ్డును కూడా ప్లాన్ చేస్తున్నటువంటి నేపథ్యంలో భవిష్యత్ అవసరాలకు నగరంలో ట్రాఫిక్ సమస్యలు లేకుండా ఈ తిరుపతిని గ్రేటర్ తిరుపతిగా మార్చాలన్నటువంటి ఆలోచనతోటి రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా తిరుపతిని గ్రేటర్ గా మార్చే అంశానికి సంబంధించి ఏ గ్రామాలను గ్రేటర్ లో విలీనం చేయాలన్నటువంటి పూర్తి స్థాయి నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందించడం జరిగింది. ఇదే అంశం మీద ఇటు గ్రేటర్ విజయవాడ, గ్రేటర్ తిరుపతి ఈ రెండు అంశాల మీద ఇవాళ కీలకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద భేటీ అయితే జరగబోతుంది. దీని మీద పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించిన తర్వాత ఒక నిర్ణయం అయితే తీసుకునే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.